अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेः तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं। कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं दैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं। காசினியோர்தாம் வாழகலியுகத்தே வந்துதித்து ஆசிரியப்பாவதனால் அருமறை நூல் விரித்தானை தேசிகனை பராங்குசனை திகழ்வகுலத்தாரானை மாசுடையா மனத்து வைத்து மறவாமல் வாஷ்டுதுமே। श्रीमत्कृष्ण समाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभ श्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లు పరమకృపతోటి అనుగ్రహించినటువంటి తిరువాసిరియం అనేటటువంటి ప్రబంధాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో మొదటి పాసురాన్ని నిన్న సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. செக்கர்மாமுகிலுடுத்து மிக்க செஞ்சுடர் பரிதி சூடி அம்சுடர் மதியம் பூண்டு பலசுடர் புனைந்து பவளச் செவ்வாய் திகழ்பசும் சோதி மரதக குன்றம் கடலோன் கைமிசை கண்வளரது போல் ஈதகவாடை முடிப்பூன் முதலா மேதகு பல்கலன் அணிந்து சோதிவாயவும் கண்ணவும் சிவப்பா மீதிட்டு பச்சை மேனி மிக பகைப்பா நச்சு வினை கவர்தலை அரவின் அமளியேறி எரிகடல் நடுவுள் அரிதுயில் அமர்ந்து சிவனயன் இந்திரன் இவர் முதலனைத்தோர் தெய்வ குஷாங்கள் கைதொழக் கிடந்த தாமரை உந்தி தனி பெருநாயக మూలగళంద సేవడియోయే. అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పాసురం. దానికి తగినట్టుగానే పెరియవాచాన్ పెళ్ళి అద్భుతంగా దీనికి సంగతిని అనుగ్రహిస్తూ దీనికి అవతారికను అనుగ్రహిస్తూ ఆనై కండార్ ఆనై ఆనై ఎన్నుమా పోలే ఆళ్వార్లు కూడా ఆ పరమాత్మ అనుభవింపచేసినటువంటి ఆ అనుభవాన్నంతటినీ కూడా సేవించినటువంటి ఆ ఆళ్వార్లు ఆ అనుభవజనితమైనటువంటి ప్రీతితోటి లోపల ఆ అనుభవాన్ని అనుభవిస్తూ తద్వారా కలిగినటువంటి ప్రీతి అంతా కూడా ఉళ్ళడంగామయ్యాలే లోపల ఇమడక బయటకి ప్రవహిస్తూ స్తుతి రూపంలో ఏత్తుగిరా స్తుతిస్తున్నారు అని చెప్తున్నారు. ఆ లోపల జనించినటువంటి అనుభవజనితమైనటువంటి ప్రీతితో ఈ వాగ్రూపంగా స్తుతి అనేటటువంటిది మనకి అందింది అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. ఈ పాసురంలో ఎలా పరమాత్మని అనుభవిస్తున్నారు అంటే నిన్న మనం అవతారికలో చెప్పుకున్నట్టుగా నేరే కొండు నేరే ఉన్నదాన్ని ఉన్నట్టుగా అనుభవించడానికి సాధ్యపడక పెరుమాళ్ళ యొక్క అనుభవాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా అనుభవించడానికి సాధ్యపడక ఏదో ఒక ఆలంబనాన్ని పుచ్చుకొని ఆ అనుభవాన్ని చేయాలి. సముద్రం యొక్క సౌందర్యాన్ని చూడాలి అని కోరుకునేటటువంటి వారందరూ కూడా నేరుగా సముద్రం లోపలికి వెళ్ళాలి అని ప్రవేశిస్తూ ఉంటే ఆ అలలు ఎలా అయితే వచ్చి వారి ముఖాన్ని తాకుతూ ఆ ఎదురుగుండా ఉన్నటువంటి సముద్ర సౌందర్యాన్ని ఎలా అయితే చూడనివ్వదో ఆ అలలు చూడనివ్వవో అలా పరమాత్మను నేరుగా వెళ్ళి అనుభవించాలి. నేరుగా అనుభవాన్ని అంతటినీ కూడా మనసులో నింపుకొని తద్వారా నేరుగా అనుభవాన్ని బయటికి చెప్దాము అని ప్రయత్నిస్తే ఆ అనుభవం ఉక్కిరి బిక్కిరి చేసేస్తుందే తప్ప బయటకి వాగ్ రూపంలో స్తుతి రూపంలో ఆ అనుభవాన్ని మనం చెప్పలేము. కాబట్టి నమ్మాళ్ళ వాళ్ళు కూడా ఇక్కడ స్తుతి రూపంగా
వారు అనుభవించినటువంటి ఆ అనుభవాన్ని అంతటినీ కూడా మనసులో ఉంచుకొని తజ్జనితమైనటువంటి ప్రీతితోటి ఆ పరమాత్మని స్తుతించాలి అని ప్రారంభించేటటువంటి సందర్భంలో ఒక ఆలంబన, ఒక తెప్పలాంటి ఎలా అయితే ఆ సముద్ర సౌందర్యాన్ని చూడాలనుకునేటటువంటి వారు ఒక తెప్పను పడవను ఆలంబనగా చేసుకొని ఆ సముద్రంలోకి ప్రవేశించి ఆ సముద్రం యొక్క సౌందర్యాన్ని అంతటినీ కూడా ఎలా అయితే ఆస్వాదిస్తారో, ఇక్కడ ఆళ్వార్లు కూడా పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహం అనేటటువంటి ఆ సౌందర్యాన్ని అంతటినీ కూడా ఆస్వాదించడం కోసం ఒక ఉపమానాన్ని తీసుకొని దానితోటి పోలుస్తూ స్తుతిస్తున్నారు పెరుమాళ్ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని. ఏమిటి ఆ ఉపమానము అంటే మరకత కుండ్రం. నాలుగవ పడిలో ఉన్నటువంటి దిగజ్పజం సోది మరకత కుండ్రం, ఒక మరకత పర్వతాన్ని ఉపమానంగా తెలియజేస్తున్నారు. ముందు స్వరూపరూప గుణాలన్నింటినీ కూడా ఒక పద్ధతిలో అనుభవించవలసినటువంటి ఆళ్వార్లు స్వరూపాన్ని విడిచిపెట్టి రూపంలోనే ఈడుపడినట్టుగా ఇప్పుడు ఆ రూపాన్ని విడిచిపెట్టి ఈ ఉపమానంలోనే ఆదరాతిశయం ఎక్కువ అయిపోయింది ఆళ్వార్లకి. ఆహా, పెరుమాళ్లతోటి పోల్చదగినటువంటి వస్తువు ఒకటి మనం చెప్తున్నాము, దాన్ని ఉపమానంగా చెప్తున్నాము అంటే అది ఎంకంత అద్వితీయమైనటువంటిది అని వారి మనసుని ఈ మరకత పర్వం కూడా ఆకర్షించిందండి. దానిలో అభినవేశం పొంది దాని పట్ల ఒక ఆదరాతిశయం కలిగి ఉండి దాన్ని అందంగా చెప్తున్నారు అంటున్నారు. పెరుమాళ్ల దివ్యమంగళ విగ్రహాన్ని మరకత ఏ పెరుమాళ్ళు అంటే ఇక్కడ ఆళ్వార్లకి స్వామి దర్శింపచేసింది తాను క్షీరాబ్దిలో ఆదిశేషుని అనంతుని మీద పరమాత్మ ఎలా అయితే వేయించేసి ఉంటాడో ఆ అనుభవాన్ని అంతటినీ కూడా ఆళ్వార్లకి దర్శింపచేస్తే ఆ పాల సముద్రంలో ఆదిశేషుని తల్పంగా చేసుకొని ఆదిశేషుడు అనేటటువంటి పడక మీద పరమాత్మ అద్వితీయంగా వేయించేసినటువంటి ఆ పరమాత్మ యొక్క క్షీరాబ్దినాథుడి యొక్క సౌందర్యాన్ని అంతటినీ కూడా ఆళ్వార్లు అనుభవిస్తూ ఆ అనుభవాన్ని మనకి పంచుతూ క్షీరాబ్దినాథుణ్ణి ఒక మరకత పర్వతంతో పోలుస్తూ ఆ సౌందర్య అతిశయాన్నంతటినీ కూడా మనకి కృప చేస్తున్నారు. కాబట్టి ఈ పాసురంలో చెప్పబడినటువంటి మరకత పర్వతము స్వామి క్షీరాబ్దినాథుడు క్షీరాబ్దిలో అనంతాళ్వాన్ మీద శయనించినటువంటి వ్యూహ వాసుదేవుడి గురించి మనకి చక్కగా ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. ఇప్పుడు ఆ పర్వతాన్ని కూడా నేరుగా ఒక ఉపమానంగా పెరుమాళ్ళ యొక్క సౌందర్య అతిశయంతో పోలిస్తే అది సరిపోదని, కేవలం మరకత పర్వతం కాదండి, దానికి అనేకమైనటువంటి అలంకారములు ఉన్నాయి. అలా అలంకారములతో కూడి ఉన్నటువంటి ఒక మరకత పర్వతం అయితేనే పరమాత్మతో పోల్చడానికి, పరమాత్మకి ఉపమానంగా చెప్పడానికి ఒక ఉపయోగపడుతుంది అని ఆ మరకత పర్వతానికి కూడా అనేకమైనటువంటి అద్వితీయమైనటువంటి విషయాలన్నిటినీ కూడా మరకత పర్వంతో కూర్చి పరమాత్మతోటి పోలుస్తున్నారు. అవి ఏమిటి అంటే సత్కర్మాముగిలుడుతు మిక్క సెంజుడర్ పరిధి సూడి, ఒక పెద్ద పర్వతం ఉంది. అది కూడా సాధారణమైనటువంటి పర్వతం కాదు. పచ్చటి రంగులో ఉన్నటువంటి మరకతమణులు అంటే పచ్చటి వర్ణంలో, పచ్చటం కూడా లేత ఆకుపచ్చ కాకుండా ముదురు ఆకుపచ్చ, బాగా పచ్చ వర్ణంలో ఉన్నటువంటి ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి ఒక పెద్ద మరకత మణులతోటి నిర్మింపబడినటువంటి ఒక పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం కూడా ఏదో సాధారణమైనటువంటి చిన్న పర్వతం కాదండి. ఆ పర్వతం పెరిగి 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 ఎంత పెద్ద పర్వతము అంటే సూర్యమండలం వరకు వ్యాపించినటువంటి ఒక పెద్ద పర్వతాన్ని ముందు ఊహిస్తున్నారు ఆళ్వార్లు. ఆ పర్వతం కూడా మరకత మణులతోటి పచ్చటి కాంతులని, డార్క్ గ్రీన్ కలర్ కాంతులన్నిటినీ కూడా ఈనేటటువంటి పెద్ద పర్వతము. అది కూడా సూర్యమండలం వరకు వ్యాపించినటువంటి ఒక పెద్ద పర్వతం. ఆ పర్వతానికి సాధారణంగా మనం ఫోటోలలో వాటిల్లో కూడా చూస్తుంటాం. జపాన్లో వాటిల్లో ఒక పెద్ద పర్వతాలకి ఎందుకు తిరుమలలో కూడా మనం వెళ్ళి చూస్తే
పర్వతాలు ఉంటాయి, పర్వత శ్రేణులు ఉంటాయి. ఆ పర్వత శ్రేణులు ఎంతవరకు పెద్దగా వ్యాపించి ఉంటాయి అంటే మేఘమండలం వరకు వ్యాపించి ఉంటాయి. ఆ మేఘములన్నీ కూడా ఆ పర్వతం మించి వెళుతూ ఉంటాయి. ఆ ఒక చక్కటి ఉపమానాన్ని ఇక్కడ ఊహిస్తున్నారు నమ్మాళ్వార్లు. ఒక పెద్ద మరకత పర్వతం ఉందండి. పెద్దది అంటే ఎంత పెద్దది అంటే సూర్యమండలం వరకు వ్యాపించినటువంటి ఒక పెద్ద మరకత పర్వతము. ఆ మరకత పర్వతం మీద మేఘములన్నీ కూడా వచ్చి వాలుతున్నాయి. వచ్చి మేఘములన్నీ కూడా మరకత పర్వతం మీద నుంచి వెళుతున్నాయి. వెళుతుంటే ఎలా ఉందట మరకత పర్వతాన్ని చూస్తుంటే, సెక్కర్మా ముగిలుడుతూ, ఆ మరకత పర్వతము చక్కటి వస్త్రాన్ని ధరించిందా అన్నట్టుగా ఉందట. మా ముగిల్ అంటే మేఘం, ముగిల్ వన్ననే అని తిరుప్పావైలో మనకి పదాలు కూడా వస్తాయి. ముగిల్ అంటే మేఘం. ముగిల్ పెద్ద ఎర్రటి ఒక మేఘాన్ని ఆ మేఘములన్నీ కూడా ఆ పర్వతం మీద నుంచి వెళుతూ ఉంటే, ఆ పర్వతాన్ని చూస్తున్నటువంటి ఆళ్వార్లకు ఎలా ఉంది అంటే, ఆ పర్వతము ఎర్రని ఒక పెద్ద మేఘాన్ని వస్త్రంగా చుట్టుకుందా, పీతాంబరంగా ధరించిందా అన్నట్టుగా ఉందట ఆ పర్వతం. సెక్కర్ బాగా ఎర్రనైనటువంటి, మా పెద్దదైనటువంటి ముగిల్ ఒక మేఘాన్ని ఊడుతూ నడుములో ధరించి ఉంది ఆ మరకత పర్వతము. ఆ పర్వతమేమో సూర్యమండలం వరకు వ్యాపించి ఉండడం వల్ల ఆ మధ్యలో ఉన్నటువంటి మేఘమండలంలో ఉన్నటువంటి ఆ మేఘములన్నీ కూడా పర్వతం యొక్క కింద భాగంలో సంచరిస్తూ ఉంటే, ఆ వెళుతున్నటువంటి మేఘములన్నిటినీ కూడా ఆ మేఘంతో ఉన్నటువంటి ఆ పర్వతాన్ని చూస్తూ ఉంటే, ఆ ఎర్రటి మేఘములన్నీ కూడా పర్వతానికి ఒక వస్త్రంగా చుట్టబడ్డాయా. ఆ పర్వతం నడుములో మధ్య భాగం నుండి కింద వరకు ఆ మేఘములన్నీ కూడా వ్యాపించి ఉంటే, ఈ మేఘములన్నీ కూడా, ఈ మేఘాలన్నిటినీ కూడా ఆ పర్వతము నడుములో ఒక వస్త్రంగా ధరించిందా అన్నట్టుగా ఉంది అని చెప్తున్నారు. ఒక పక్కన మరకత పర్వతాన్ని పోలుస్తూ దాన్ని మళ్ళీ పెరుమాళ్లతోటి సామ్యం చెప్తారు. కాబట్టి క్షీరాబ్దిలో శయనించి ఉన్నటువంటి ఆ స్వామిని చూస్తూ ఉంటే ఆయన కూడా ఎర్రటి పచ్చటి వర్ణంలో ఉన్నటువంటి స్వామి, పచ్చైమేని అని పచ్చటి వర్ణంలో ఉన్నటువంటి స్వామి. ఆయన నడుము భాగంలో చూస్తూ ఉంటే పీదగవాడై, మళ్ళీ 6వ లైన్లో మనకి ఆ కంపారిజన్ 6వ లైన్ నుండి పెరుమాళ్లతోటి పోల్చడం అనేటటువంటిది కుదురుతూ ఉంటుంది. ఆ సెక్కర్మా ముగిలుడుతూ ఆ మరకత పర్వము ఆ ఎర్రని మేఘములన్నిటినీ కూడా వస్త్రముగా ధరించి ఎలా అయితే ఉందో, ఈ మరకత పర్వతం అంటే క్షీరాబ్దిలో వేయించేసి ఉన్నటువంటి స్వామి కూడా పీదగవాడై పచ్చటి పీతాంబరాన్ని నడుములో ధరించి ఉన్నాడు అని చెప్తున్నారు. అలా ఒక్కొక్కటి మేఘంతో ఆ ముందు ఆ మరకత పర్వతానికి ఉన్నటువంటి అందాలన్నిటినీ కూడా చెప్తూ వాటిని తీసుకొచ్చి మళ్ళీ పెరుమాళ్ళకి అన్వయిస్తూ ఉంటారు. ఆ పర్వతము ఎర్రని మేఘాలను నడుములో ధరించి ఉందా సెక్కర్, ఎర్రటి మా పెద్దదైనటువంటి ముగిల్ మేఘాన్ని ఉడుత్తు నడుములో ధరించి ఉంది. ఉడుత్తు కళయిందని పీదగవాడై ఉడుత్తు కళత్తదొండు అని ఉడుత్తు అనేటటువంటి పదానికి ధరించడము, నడుములో ధరించింది. వస్త్రాన్ని మామూలుగా పీతాంబరాన్ని మామూలుగా నడుములో ధరిస్తారు కాబట్టి ఉడుత్తు నడుములో ధరించిందా అన్నట్టుగా ఉందట. అంతేకాకుండా ఆ పర్వతము సూర్యమండలం వరకు వ్యాపించి ఉంది కాబట్టి ఆ పర్వత శిఖరంలో సూర్యుడు గొప్పగా వెలిగిపోతున్నాడు. మనం కూడా అప్పుడప్పుడు నేచర్ని చూడడానికి వెళుతున్నటువంటి సందర్భంలో సన్ రైజ్ చూడడానికో సన్సెట్ చూడడానికో ఒక పర్వతం మీదకు వెళ్ళి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి పర్వత శ్రేణుల నుండి సూర్యుడు ఉదయించడాన్ని చూసి ఆనందిస్తూ ఉంటాం. సూర్యుడు ఎలా ఉదయిస్తూ ఉంటాడంటే, ఎదురుగుండా ఒక పెద్ద పర్వతం ఉంటుంది. ఆ పర్వతం మీదకి మెల్లిమెల్లిగా సూర్యుడు పై భాగం నుండి ఉదయిస్తూ ఉంటే అబ్బా ఎంత బాగుందండి, తూర్పు దిక్కున పర్వత శిఖరముల మీద నుండి సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఎంతో అద్వితీయంగా ఉంది, ఎంతో ఆహ్లాదకరంగా ఉంది అని మనం అందరం కూడా భావిస్తూ ఉంటాం. ఈ మరకత పర్వతము సూర్యమండలం వరకు వ్యాపించి ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ సూర్యుడు ఈ పర్వతానికి ఎలా ఉన్నాడు అంటే మిక్కసంసుడర్ పరిధి సూడి, ఆ సూర్యుణ్ణి
ఆ పర్వతము శిరస్సులో ఒక కిరీటంగా ధరించిందా? ఆ పర్వతానికి సూర్యమండలంలో ఉన్నటువంటి సూర్యుడు కిరీటమైపోయాడా అన్నట్టుగా ఉందట. అది కూడా మామూలు సూర్యుడు కాదండి, మిక్క, చాలా ఎర్రనైనటువంటి, మిక్క అంటే చాలా గొప్పదైనటువంటిది, చాలా ఎర్రనైనటువంటి శంసుడర్, ఎర్రని కిరణములు కలిగినటువంటి పరిధి అంటే ఆదిత్యుడు, సూర్యుడు సూడి కొడుత సుడర్ కొడైంది అన్నట్టుగా, సూడి అంటే ధరించడం, తలలో ధరించడం. ఈ పర్వతము ఆ సూర్యుణ్ణి తలలో కిరీటంగా ముడిగా ధరించిందా, కిరీటంగా ధరించిందా అన్నట్టుగా ఉందట. అలాగే ఆ పర్వతం కొంచెం కింద భాగానికి వచ్చి చూస్తున్నారా ఆ పర్వతాన్ని. పైనేమో సూర్యుణ్ణి మిక్కశంసుడర్ పరిధి సూడి, గొప్పగా ఎర్రటి కిరణాలతోటి ఉదయించినటువంటి ఆ సూర్యుణ్ణి సూడి శిరస్సున ముడిగా కలిగి, శిరస్సున కిరీటంగా కలిగి ఉంది. కొంచెం కిందకి వచ్చి చూస్తే ఆ మధ్య భాగంలో, కిందేమో నడుము నుండి మధ్య భాగం నుండి మేఘములన్నీ, ఎర్రని మేఘములన్నీ కూడా వస్త్రంగా కప్పబడ్డాయి. పైన అగ్రభాగంలో శిఖర భాగంలో ఏమో సూర్యుడు గొప్పగా వెలుగొందేటటువంటి ఎర్రని కిరణములు కలిగినటువంటి సూర్యుడేమో కిరీటంగా అమరి ఉన్నాడు. ఆ మధ్య భాగంలో ఏమున్నాయి అంటే, ఆ మధ్య భాగంలో అంసుడర్ మదియం పూండు. అంసుడర్, అంటే ఎప్పుడు కూడా అందమైనటువంటి, సుడర్ వెలుగుల్ని విరజిమ్మేటటువంటి, మదియం పూండు. ఇవన్నీ పదములన్నీ కూడా మనకి అన్నిటిలో వచ్చింది. మది నిరైంద నన్నాళాల్ మార్గజి తింగళ్, మది నిరైంద నన్నాళాల్ అని ఆండాళ్ళ తల్లి అక్కడ చెప్పినట్టుగా, మది అంటే చంద్రుడు. అంసుడర్ మదియం పూండు. పూండు అనేటటువంటి పదం కూడా మనకి తిరుమలై ప్రబంధంలో తొండుక్కే కైంకర్యానికి చేయడం కావలసినటువంటి ఒక వేషాన్ని ధరించి, పూండు అంటే ధరించడం, అలంకరించుకోవడం. సుడర్ మదియం పూండు, అందమైనటువంటి కిరణములు కలిగినటువంటి చంద్రుణ్ణి అలంకారంగా ధరించింది ఆ పర్వతము, మరకత పర్వతము అంటున్నారు. అందమైనటువంటి కిరణాలు అంటే సూర్యుడు కిరణాలు కూడా అందంగానే ఉంటాయి. మరి ఇక్కడ అందమైనటువంటి కిరణాలు అని ప్రత్యేకంగా చెప్పడం ఏమిటి, దానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి, వైలక్షణ్యం ఏమిటి అంటే, సూర్యుడి కిరణాలు అందంగా మిక్కశంసుడర్ అయినప్పటికీ కూడా అవి తాపాన్ని కలగజేస్తూ ఉంటాయి. ఆ కిరీటాన్ని, పైన ధరించినటువంటి కిరీటాన్ని చూడగలమా అంటే, అంత గొప్ప కాంతి కలిగినటువంటి ఆ కిరీటాన్ని మనం మామూలుగా ఈ చర్మచక్షువులతోటి చూడగలము. సూర్యుడిని నేరుగా మధ్యాహ్నం సమయంలో భాసిస్తున్నటువంటి ఆ ఆదిత్యుడిని మనం నేరుగా చూడగలమా, కన్నులతోటి నేరుగా చూడగలమా అంటే చూడలేము. కానీ అంసుడర్ మదియం పూండు, ఎప్పుడూ కూడా అందమైనటువంటి చల్లటి కిరణములని ప్రసరింపచేసేటటువంటి ఒక చంద్రుణ్ణి ఆ పర్వతము ఆభరణముగా ధరించి ఉంది. అంటే ఆ మధ్యలో, ఆ పర్వతాన్ని మధ్యని మాత్రం హాయిగా ఆహ్లాదంగా చూడగలుగుతున్నాం. ఎందుకు అంటే అక్కడ చల్లని వెన్నెలలు కురిపించేటటువంటి చంద్రమండలం ఉంది. ఆ చంద్రమండలంలో ఉన్నటువంటి చంద్రుడు చల్లని వెన్నెలను కురిపిస్తూ ఉన్నాడు. పైన సూర్యమండలము, మధ్యలో చంద్రమండలము, ఆ కింద నక్షత్ర మండలం అంతా కూడా ఉంది. ఆ నక్షత్రాలన్నీ కూడా ఈ పర్వతానికి పలు విధములైనటువంటి ఆభరణములుగా అమరి ఉన్నాయి అని చెప్తున్నారు. అంసుడర్ మదియం పూండు, చంద్రుడేమో ఒక కంఠాభరణంగా ఆ పర్వతానికి చల్లని వెన్నెలను కురిపించేటటువంటి ఆ చంద్రుణ్ణి ఆ మరకత కుండ్రము కంఠాభరణంగా అమరి ఉంది అని చెప్తూ, పలసుడర్ పునైందు, పలసుడర్ పల విధములైనటువంటి సుడర్, వెలుగుల్ని విరజిమ్మేటటువంటి నక్షత్రములు, వెలుగుల్ని విరజిమ్మేటటువంటి గ్రహములన్నీ కూడా పునైందు, వాటినన్నిటినీ కూడా ధరించి ఉంది పర్వతము. పర్వతాన్ని అంతటినీ కూడా చూస్తుంటే అక్కడక్కడ నక్షత్రాలన్నీ కూడా తళుక్కుమంటూ ఆ పర్వతానికి ఒక ఆభరణంగా ఉన్నాయా అన్నట్టుగా ఉంది. ఇంకొక వెలుగుల్ని విరజిమ్మేటటువంటి గ్రహములన్నీ కూడా, గ్రహరాశులన్నీ కూడా ఆ పర్వతానికి ఆభరణములుగా ఉన్నాయా? అలా పలసుడర్ పునైందు, అనేక విధములైనటువంటి కాంతుల్ని విరజిమ్మేటటువంటి విషయములన్నీ కూడా ఆ పర్వతానికి
ఆభరణాలుగా, పునయిందు అంటే ఆభరణములుగా కలిగి ఉండడము అనేటటువంటి విషయాన్ని, ధరించి ఉండడము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా పలు విధములైనటువంటి నక్షత్రములు, గ్రహ సమూహములు కూడా ఆభరణంగా ఉన్నాయి. ఇక ఆ పర్వతాన్ని చూస్తూ ఉంటే ఎలా ఉంది అంటే కేవలం మరకత పర్వతం పచ్చటి వర్ణమే కాకుండా అక్కడక్కడక్కడక్కడక్కడ ఎర్రని ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఎర్రని ప్రదేశాలు, ఎర్రటి రంగుతోటి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ ఏమిటి అంటే పవళచెవ్వాయి, పర్వతాలలో గనులలో పవళాలన్నీ కూడా పడుతూ ఉంటాయి. పవళములు ఎక్కడి నుంచి పగడాలు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి అంటే పర్వత గనుల్లోంచి పగడములన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలా పవళములతోటి నిండి ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలు ఆ పర్వతంలో అక్కడక్కడక్కడక్కడ ఎర్రగా పగడాలన్నీ కూడా, పగడపు రత్నాలన్నీ కూడా కూర్చబడి ఎర్రటి ప్రదేశాలు కనిపిస్తున్నాయండి ఆ మరకత కుండ్రంలో అంటున్నారు. అంతేకాకుండా తిగజ్పసుం సోది మరకత తిగజ్పసుం సోది, అసలు ఆ పర్వతమే గొప్పగా పచ్చని వర్ణాన్ని కలిగి, ఇవేమీ లేకపోయినప్పటికీ కూడా ఆ వట్టి పర్వతమే గొప్ప వర్ణంతో, పచ్చటి వర్ణంతో, తిగజ్ పసుం సోది, గొప్పటి పచ్చటి వర్ణంతో, వెలుగులతోటి నిండిపోయినటువంటి మరకత పచ్చటి పచ్చటి తేజస్సుని విరాజిల్లేటటువంటి మరకత పర్వతం అక్కడ ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు అలాంటి ఒక మరకత పర్వతంతో క్షీరాబ్దినాథుడిని, క్షీరసాగరంలో శయనించి ఉన్నటువంటి స్వామిని పోలుస్తున్నారు. అంతేకాకుండా ఈ పర్వతం ఇంతకీ ఎక్కడుందండి అంటే கடலோன் கைமிசை கண்வளரது போல், కడలోన్ కైమిసై, కడల్ ఓన్, సముద్రాలన్నిటికీ కూడా నిర్వాహకుడైనటువంటి వరుణదేవుడు. కడలోన్ అంటే వరుణుడు, సముద్రములన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి వరుణుడు. కైమిసై, ఆయన చేతుల మీద ఈ పర్వతం పడుకొని ఉంది. వరుణుడికి చేతులుగా, హస్తములుగా ఆ సముద్రంలో ఉన్నటువంటి అలలను వరుణుడి యొక్క శ్రీహస్తాలుగా చెప్తూ ఉంటారు. అలా ఈ పర్వతము సముద్రంలో వచ్చేటటువంటి ఆ అలలలో ఈ పర్వతం పడుకొని ఉంది. కణ్మళరదు పోల్ శయనించి ఉందండి. అలాంటి గొప్ప పర్వతం, ఒక పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం ఎక్కడ ఉంది అంటే సముద్రపు అలలలో, ఆ సముద్రం తీరంలో ఉంది. ఆ సముద్రం యొక్క అలలన్నీ కూడా వచ్చి ఆ పర్వతాన్ని తాకుతున్నాయి. అలా అలలు వీచేటటువంటి సముద్రంలో ఈ పర్వతం పడుకొని ఉంది. కణ్మళరదు పోల్ శయనించి ఉంది అంటే అక్కడ స్థిరంగా ఉందండి. ఆ పర్వతం ఎక్కడ వరకు వ్యాపించి ఉంది అంటే సూర్యమండలం వరకు వ్యాపించి ఉంది. ఆ మధ్యలో మేఘమండలంలో ఉన్నటువంటి మేఘములన్నీ కూడా వచ్చి పర్వతం మీద వాలుతున్నాయి. ఆ మేఘములన్నీ కూడా పర్వతానికి ఎలా ఉన్నాయి అంటే ఎర్రటి ఆ మేఘములన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే నడుములో ధరించినటువంటి ఒక వస్త్రములుగా ఉన్నాయి. ఆ సూర్యమండలంలో వరకు వ్యాపించినటువంటి ఆ పర్వతం యొక్క శిఖర భాగంలో ఎర్రని కాంతులు విరజిమ్మేటటువంటి ఆదిత్యుడు వెలిగిపోతున్నాడు, సూర్యుడు గొప్పగా ప్రకాశిస్తున్నాడు. ఆ మధ్య భాగంలో చల్లటి కిరణాలను అంశుడర్ మదియం పూండు, చల్లటి కిరణాలను విరజిమ్మేటటువంటి ఆ చంద్రుడు విరాజిల్లుతున్నాడు. అంతేకాకుండా అనేక నక్షత్రములు, గ్రహరాశులు, వెలుగుల్ని ప్రసాదించేటటువంటి అనేక నక్షత్రములు, గ్రహరాశులన్నిటినీ కూడా ఆభరణంగా కలిగి ఉంది ఈ మరకత పర్వతము. అంతేకాకుండా అక్కడక్కడ పవళచెవ్వాయి, ఎర్రటి ప్రదేశములు కనిపిస్తున్నాయి. పగడములతో నిండినటువంటి ప్రదేశములన్నీ కూడా మరకత పర్వతంలో కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ పర్వతము పచ్చటి కాంతులన్నిటినీ కూడా ప్రసరింపచేస్తూ అంతటా ఆ కాంతులన్నీ కూడా అంతటా వ్యాపిస్తున్నాయి. అలాంటి ఒక పర్వతంతో పెరుమాళ్ళని అలాంటి పెరుమాళ్ళకి ఉపమానంగా ఇలాంటి ఒక గొప్ప పర్వతాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఆ పర్వతానికి చెప్పినటువంటి అన్నీ కూడా ఇప్పుడు పెరుమాళ్ళ విషయంలో చెప్తున్నారు. కడలోన్ కైమిసై కణ్వళరదు పోల్, పరమాత్మ ఎక్కడ శయనించి ఉన్నాడు అంటే ఎరికడల్ నడువుల్ అరెతుయిల్ అమరందు. ఆ కింద పాసురాల్లో ఒక పడిలో ఎరికడల్ నడువుల్ అరితుయిల్ అమరందు, సముద్రం మధ్య భాగంలో అలలు వీస్తూ ఉంటే ఆ అలల మధ్యలో స్వామి ఆదిశేషుల మీద శయనించి ఉన్నాడు. ఆ స్వామి ఎలా ఉన్నాడు అంటే ఆయన
మీదిట్టు పచ్చై మేని మిగప్పగైప్ప. స్వామి కూడా పచ్చటి మేని తిరుమేని కాంతితోటి విరాజిల్లుతున్నాడు. మరి ఆ పర్వతానికి ఎలా అయితే ఆ మేఘములన్నీ కూడా ఎర్రటి మేఘములన్నీ కూడా వస్త్రంగా అయ్యాయో, మరి స్వామికి కూడా ఒక వస్త్రం ఉండాలి, స్వామికి కూడా ఒక కిరీటం ఉండాలి, స్వామికి కూడా ఆభరణములు ఉండాలి, కంఠాన్ని ధరించేటటువంటి ఒక ఆభరణం ఉండాలి, అనేక ఆభరణములు పెరుమాళ్ళు కూడా ధరించి ఉండాలి, ఎర్రటి ప్రదేశములు స్వామిలో కూడా ఉండాలి. అంతేకాకుండా గొప్ప కాంతులతోటి స్వామి యొక్క తిరుమేని కూడా విరాజిల్లుతూ ఉండాలి. ఇలాంటి ఆ స్వామి కడలోన్ కైమిసై కణ్మల రద్దుపోలన్నట్టుగా పరమాత్మ కూడా ఒక సముద్రంలో వేంచేసి ఉండాలి కదా అంటే ఆ విషయాన్నంతటినీ కూడా ఇప్పుడు చెప్తున్నారు. ఈదగవాడై పీతాంబరాన్ని, పచ్చటి పీతాంబరాన్ని ధరించినటువంటి వాడు, ముడి ఒక నీండ ముడి, ఒక పెద్దదైనటువంటి కిరీటాన్ని, బంగారు కిరీటాన్ని ధరించినటువంటి వాడు, పూన్ మొదల, పూన్ అంటే కంటిక, కంఠంలో ధరించేటటువంటి ఒక ఆభరణము, మొదలైనటువంటి మేదగు కలననిందు మొదలైనటువంటి ఆయన తిరుమేనికి, దివ్య సుకుమారమైనటువంటి తిరుమేనికి సరిపడేటటువంటి కలననిందు పలు విధములైనటువంటి ఆభరణాలన్నిటినీ కూడా స్వామి ధరించి ఉన్నాడు. సోదివాయవం కన్నవం శివప్ప. అక్కడ ఎలా అయితే ఎర్రటి ప్రదేశములు, మరకత కుండ్రంలో ఎలా అయితే ఎర్రటి ప్రదేశములు ఉన్నాయో, పరమాత్మ విషయంలో కూడా ఎర్రటి అవయవములు, ఎర్రటి శోభ మాకు కనిపిస్తోందండి. అవి ఏమిటి అంటే సోదివాయవం కన్నవం శివప్ప, బాగా ప్రకాశించేటటువంటి తెల్లటి పలు వరసలతోటి ఎర్రటి అధరములతో కూడినటువంటి ఆ తిరువాయిని సేవిస్తున్నాము. అంతేకాకుండా కరుణనే నింపి అనురాగాన్ని, మన మీద అనురాగాన్నంతటినీ కురిపించేటటువంటి ఎర్రని కన్నవం తిరునేత్రాలని కూడా మేము సేవించగలుగుతున్నాము. అంతేకాదు ఆ అవయవములన్నీ కూడా ఒక్కొక్కటి లావణ్య శోభతో, ఒక్కొక్కటి ఒక ప్రత్యేకమైనటువంటి అందంతో ఉంటే ఆ అందాన్నంతటినీ కూడా నేను జయించి వేస్తున్నాను, మీదిట్టు జయించి వేస్తున్నాను, పోటీ పడితే మీ అందరినీ కూడా నేను ఓడిచ్చేస్తాను అని, మీదిట్టు మిమ్మల్ని అందరినీ కూడా జయించి వేస్తున్నాను అని చెప్పేటట్టుగా పచ్చై మేని మిగప్పగైప్ప, స్వామి యొక్క తిరుమేని నుండి వచ్చేటటువంటి ఆ పచ్చని కాంతులు, ఆ తిరుమేని యొక్క సౌందర్యము, మిగిలినటువంటి అవయవములు, అవి ధరించినటువంటి ఆభరణములతో కూడినటువంటి శోభనంతటినీ కూడా జయించి వేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి తిరుమేని సౌందర్యం. పచ్చై మేని మిగప్పగైప్ప, పచ్చటి కాంతులు ఈనేటటువంటి తిరుమేని కలిగినటువంటి స్వామి. ఆ కాంతులు కూడా పైకి వస్తున్నటువంటి ఆ పరమాత్మ తిరుమేని నుండి వచ్చేటటువంటి ఆ కాంతులు ఇంకా గొప్పగా వృద్ధి చెందుతూ అన్నిటినీ కూడా జయించేసేట్టుగా ఆభరణంతో కూడినటువంటి అవయవముల యొక్క సౌందర్యాన్నంతటినీ కూడా జయించి వేసేటట్టుగా గొప్ప తేజస్సుతో నిండి ఉన్నటువంటి ఆ తిరుమేని. అలాంటి ఆ స్వామి ఎక్కడ వేయించేసి ఉన్నాడు అంటే నచ్చు వినై కవర్దలై అరవిన్ అమళియేరి. స్వామి అద్వితీయమైనటువంటి ఒక పడక మీద, పడకను అధిరోహించి పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు. ఎవరా పడక, ఎవరా అద్వితీయమైనటువంటి పడక అంటే నచ్చు వినై కవర్తలై. నచ్చు వినై, నచ్చు అంటే విషము, వినై అంటే క్రూరమైనటువంటి పనులు చేయడము, విషాన్ని కక్కుతూ క్రూరమైనటువంటి పనులు చేసేటటువంటి ఆదిశేషుడు అనేటటువంటి పక్క మీద పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు. ఆదిశేషుడు అనేక శిరస్సులతోటి ఎప్పుడూ కూడా బుసలు కొడుతూ విషాన్ని చిమ్ముతూ అక్కడ వచ్చినటువంటి దైత్యుల మీద అందరి మీద కూడా విషాన్ని చిమ్ముతూ క్రూరమైనటువంటి పనులు చేస్తూ ఉంటాడు అక్కడ ఉన్నటువంటి ఆదిశేషుడు. అంతేకాకుండా ఆదిశేషుడు ఎలా ఉన్నాడు, ఏదో ఒక్క శిరస్సుతోనో అంటే కాదండి, కబర్తలై వికసించినటువంటి ఫణములు కలిగినటువంటి ఆదిశేషుడు మీద. అద్వితీయంగా ఆదిశేషుడు ఒక ఫణముతో లేటండి, సహస్ర ఫణములతో కూడి ఉన్నటువంటి అరవిన్, అలాంటి పాము మీద, అలాంటి ఆదిశేషుని మీద, ఆదిశేషుడు అనేటటువంటి అమళి అనేటటువంటి పక్క మీద ఏరి అధిరోహించి స్వామి వేయించేసి ఉన్నాడు.
ఎక్కడ అదంతా ఈ ఆదిశేషుడితోటి కూడి ఉన్నటువంటి స్వామి ఎక్కడ ఉన్నాడు అంటే ఎరికడల్ నడువుల్ అరితుయిల్ల మరందు. ఎరికడల్ నడువుల్ క్షీరసాగరం యొక్క మధ్య భాగంలో ఆదిశేషుడు వికసించినటువంటి ఫణములు కలిగినటువంటి వాడు. ఆ ఫణముల నుండి విషాన్ని నిప్పులను కక్కుతూ విరజిమ్ముతూ ఉంటే ఆ మధ్యలో పచ్చై మేని మిగప్పగై పచ్చని కాంతులు కూడి ఉన్న కాంతులతోటి తిరుమేని తేజస్సుతో కూడి ఉన్నటువంటి స్వామి వేయించేసి ఉన్నాడు. ఆ స్వామి ఎలా ఉన్నారు అంటే పచ్చటి పీదగవాడై పచ్చని పీతాంబరాన్ని ధరించి ఉన్నారు. ముడి బంగారు కాంతితో నీండముడి పెద్ద కిరీటాన్ని ధరించి ఉన్నారు. పూన్ముదల చక్కటి కంఠాభరణాన్ని ధరించి ఉన్నారు. ఇంకా మేదకు కలననిందు అనేకమైనటువంటి ఆభరణాలు, ఆయన సౌకుమార్యానికి తగినట్టుగా ఉండేటటువంటి అనేకమైనటువంటి ఆభరణాలను, ఆయుధాలను, అనేక పూమాలికలను కూడా పరమాత్మ ధరించి ఉన్నారు. ఇంకా సోదివాయవం కన్నవం శివప్పాం చక్కటి మందస్మితంతో ఎర్రని అధరములతోటి తిరువాయి కలిగినటువంటి స్వామి, ఎర్రని తిరునేత్రములు కలిగినటువంటి స్వామి. అలాంటి ఆ స్వామి ఎరికడల్ నడువుల్ ఆ సముద్రం మధ్యలో ఆదిశేషుడి మీద అరితుయిల్ అమరందు. అరితుయిల్ జగద్రక్షణమే చింతగా జగత్తునంతటినీ కూడా ఎలా రక్షించాలి అనేటటువంటి ఒక ఆలోచనతో తుయిలమరందు నిద్రపోతున్నట్టుగా ఆ యోగ నిద్రను అవలంబిస్తూ అక్కడ పరమాత్మ అమరి ఉన్నాడు అని తెలియజేస్తున్నారు. అలా ఉన్నటువంటి స్వామి ఇప్పటి వరకు కూడా పీదగవాడై దగ్గర నుండి ఎరికడల్ నడువుల్ అణితుయిల్ అమరందు అనేటటువంటి పదం వరకు కూడా పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్నంతటినీ కూడా అద్భుతంగా మనకి తెలియచేస్తూ అకారవాచ్యుడైనటువంటి పరమాత్మ చేసేటటువంటి పని ఏమిటి అంటే అవరక్షణే. ఆయన ఎప్పుడూ కూడా ఈ జగత్తునంతటినీ కూడా రక్షించడం కోసం అరితుయిల్ అమరందు. ఇప్పుడు కూడా అరి అంటే తెలుసుకునేటటువంటి ఒక నిద్రను అవలంబిస్తున్నటువంటి స్వామి. నిద్రపోతే ఎలా నిద్రపోతాం మామూలుగా మనం అంటే అన్నిటినీ మర్చిపోయి ఒళ్ళను మర్చిపోయి మనసులో ఉండేటటువంటి భావనలన్నిటినీ మర్చిపోయి ఒక తమస్సులో నిమగ్నమైపోతాం మనమందరం కూడా. కానీ స్వామి అలా కాకుండా జాగరూకతో ఒక తెలివిని కలిగినటువంటి ఒక నిద్రను అవలంబిస్తున్నాడు. తెలివిని కలిగి ఉండటం అంటే ఈ జగత్తునంతటినీ కూడా ఎలా రక్షించాలి అని ఆలోచన చేస్తూ నిద్రించేటటువంటి ఒక యోగ నిద్రను అవలంబిస్తున్నటువంటి స్వామి అని ఆకారవాచ్యుడైనటువంటి సర్వేశ్వరుణ్ణి తెలియచేస్తూ ఆ సర్వేశ్వరుడి యొక్క స్థితి అక్కడి వరకు ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్నంతటినీ కూడా మన చేత అనుభవింపచేస్తూ అలాంటి స్వామిని మిగిలినటువంటి వారందరూ ఏం చేస్తున్నారండి అంటే శివన్ అయన్ ఇందిరన్ ఇవర్ మొదలనైతోర్ శివన్ అయన్ ఇందిరన్ శివన్ రుద్రుడు, అయన్ పిరమన్ అంటే అయన్ అంటే చతుర్ముఖ బ్రహ్మ, ఆయనకే పిరమన్ అని ఇంకొక తిరునామము. అలాంటి బ్రహ్మ ఇందిరన్ ఇంద్రుడు లోకాలన్నిటినీ కూడా పాలించేటటువంటి ఇంద్రుడు. ఇందిరన్ ఇవర్ మొదలనైతోర్ వారి సమూహాలన్నిటితోనూ కేవలము ఆయనొక్కడే కాదండి, రుద్రుడు బ్రహ్మ ఇంద్రుడు వారి గణములతో సహా వారి సమూహములతో సహా దేవకుజాంగల్ కైతోజ దేవతలందరూ కూడా ఆ సమూహాలందరూ కూడా దేవకుజాంగల్ దేవతలు అనేటటువంటి సమూహాలన్నీ కూడా వచ్చి కైతోజ ఆ పరమాత్మను ప్రార్థిస్తూ ఉంటే, పరమాత్మకి కైంకర్యం చేస్తూ ఉంటే, పరమాత్మకి అంజలి ఘటిస్తూ ఉంటే, రెండు చేతులని దగ్గరికి చేర్చి త్వజ సేవిస్తూ ఉంటే కిడంద పరమాత్మ హాయిగా క్షీరాబ్దిలో శేషతల్పం మీద పరమాత్మ కిడంద శయనించి ఉన్నాడు. అలా దేవతల చేత దేవతా సమూహముల చేత సేవింపబడుతున్నటువంటి ఆ స్వామి అని శివన్ అయన్ ఇందిరన్ ఇవర్ మొదలనైతోర్ దైవకుజాంగల్ కైతోష కిడంద అని చెప్పడం ద్వారా ఆయనే పరాత్పరుడు. మిగిలినటువంటి ఈ లోకంలో లోకంలో వారందరూ కూడా
పెద్దవారు లోకల్కి అందరు కూడా నాయకులు, రుద్రుడే నాయకుడు, రుద్రుడే పరాత్పరుడు అనుకుంటారు. ప్రజాపతి ఆయనే పతి, బ్రహ్మే పతి అని కొంతమంది ప్రజాపతి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మే లోకాలన్నిటికీ పతి పరాత్పరుడు అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఇంద్రుడే లోకాలన్నిటినీ కూడా పాలిస్తున్నాడు కాబట్టి ఆయనే సర్వేశ్వరుడు, ఆయనే పరాత్పరుడు అనుకుంటారు. కాదండి, వారందరూ కూడా పరమాత్మకి సేవకులే. వారే కాదు, వారి అందరితోనూ వారి దేవతల, వారి కింద ఉన్నటువంటి దేవతలందరి సమూహాలతో కూడా వచ్చి ఆ క్షీరాబ్దినాథుడి దగ్గరికి కూడా వెళ్ళలేరు. ఆ పాల సముద్రం బయట నిలబడి వారందరూ కూడా కైతోజ చేతులు జోడించి పరమాత్మని సేవిస్తున్నారు. స్వామి, నీ ఆజ్ఞను మాకు ప్రసాదించు, మేము నీ ఆజ్ఞను నెరవేరుస్తాము, నువ్వు మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతని నిర్విఘ్నంగా నెరవేరుస్తున్నాము, దానికి నీ కృపే, నీ అరులే, నీ దయే దానికి కారణము అని వారు చేతులు జోడించి కైతోజ వారు అందరూ కూడా సేవిస్తూ ఉంటే స్వామి సుఖంగా జగద్రక్షణ చింతలో ఆ ఆదిశేషుడి మీద క్షీరాబ్దిలో పవళించి ఉన్నాడు, కిడంద హాయిగా అక్కడ సేవించి ఉన్నాడు అని చెప్పడం వల్ల ఆయనే పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. మరి పరాత్పరుడు ఆయనైన అప్పుడు మరి ఈ లోకాలన్నిటినీ కూడా సృష్టించేటటువంటి వారెవరండి? లోకంలో ఒక అపోహ ఉంది కదా, ఈ లోకాలన్నీ కూడా చతుర్ముఖ బ్రహ్మ నుండి చతుర్ముఖ బ్రహ్మ సృష్టిస్తాడు అనేటటువంటి అపోహ ఉంది కదా. మనకి ఎవరిని ధ్యానించాలని వేదం చెప్తోంది అంటే కారణంతు ధ్యేయ, ఎవరైతే ఈ లోకాలన్నిటికీ కూడా కారకుడో, ఎవరైతే ఈ లోకాలన్నిటినీ కూడా ఉత్పత్తి చేస్తున్నాడో, ఉద్భవింప చేస్తున్నాడో ఆయనని సేవించాలి అని చెప్తోంది కదా వేదము. మరి ఆయన ఎవరండి అంటే ఆయన ఎవరో కాదు, ఈయనే ఈ క్షీరాబ్దిలో శయనించి ఉన్నటువంటి ఈ వాసుదేవుడే లోకాలన్నిటినీ కూడా సృష్టిస్తున్నాడు, వాటిని రక్షిస్తున్నాడు, మళ్ళీ వాటిని లయం చేసుకొని మళ్ళీ వాటిని రక్షిస్తున్నాడు. కావాలంటే చూడండి, తామరై ఉంది ఆయన తిరునాభి చూడండి, మీకు తెలిసిపోతుంది. ఆ నాభి నుండి ఒక చక్కటి కమలము, తామర పుష్పము ఉద్భవించింది. అందులో చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడు. పరమాత్మ ముందు ఈ లోకాలన్నిటినీ, అండపిండ బ్రహ్మాండాలన్నిటినీ కూడా సృజించి ఆ అండపిండ ఒక్కొక్క అండానికి ఒక్కొక్క బ్రహ్మను నియమిస్తూ పరమాత్మ తద్వారా ఆ బ్రహ్మను ప్రజాపతులను పరమాత్మ సృష్టించి వారి ద్వారా మిగిలినటువంటి సృష్టి అంతా కూడా చేస్తున్నాడు. కాబట్టి ఈ లోకాలన్నిటికీ కూడా కారణం ఎవరు అంటే తామరై ఉంది. ఆయన తిరునాభి చూస్తేనే చెప్తుంది. మళ్ళీ ప్రత్యేకించి ఈయనే లోకాలన్నిటికీ కారణము అని చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఆయన తిరుమేనిని చూస్తేనే తెలుస్తోంది ఆయన ఉంది. ఆయన తిరునాభిని చూడండి, తామరై ఉంది. అక్కడి నుండి ఒక తామర పుష్పము ఆవిర్భవించింది. అందులో చతుర్ముఖ బ్రహ్మ మాకు కనిపిస్తున్నాడు. అంటే బ్రహ్మకు కూడా ఉత్పన్న స్థానమైనటువంటిది ఉందే కదా తామర, తిరునాభియే కదా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తామరై ఉంది, తామర పుష్పము నాభి అందు కలిగినటువంటి వాడు. దాని పేరు నాయకుడు. తానకన్నా సమమైనటువంటి వారు మరొకరు లేరు. ఆయన కన్నా కూడా ఆయనని మించినటువంటి వారు లేరు. అలా తని పేరు నాయక, సమానమైనటువంటి వారు లేకుండా ఒక విలక్షణమైనటువంటి ఒక వైభవం కలిగినటువంటి స్వామి పేరు నాయక. అందరికన్నా కూడా పెద్దవాడు, అందరినీ శాసించేటటువంటి నాయకుడు, అందరికీ స్వామి అయినటువంటి వాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్ర, రుద్ర, ఇతర దేవతల సమూహాలందరికీ కూడా, అంతేకాదు మనందరికీ కూడా నాయకుడు, పెరునాయకుడు, అందరికీ కూడా పెద్ద స్వామి ఆయనే కదా అని ఆయన యొక్క ఆ జగత్ కారణత్వాన్ని కూడా తామరై ఉంది అనేటటువంటి విషయాన్ని, పెరునాయక అనేటటువంటి విషయంతో మనకి స్వామికి ఉన్నటువంటి ఒక సంబంధాన్ని, విడదీయరానటువంటి స్వామి సత్తు సంబంధాన్ని తెలియచేస్తూ ఆయన నాయకుడు, ఆయన చేత ఆయన చేత నియమింపబడేటటువంటి వారం మనమందరం కూడా అని తెలియచేస్తూ అంత మరి గొప్పవాడే. మరి ఆయనని చేరుకోవటం, దేవతలు కూడా ఆయనని చేరలేక ఆ సముద్ర తీరంలోనే ఉండి కైతోష అని భావిస్తున్నారు. మరి మనకు అందుతాడా? అంత గొప్పవాడు మనం అందరం కూడా ఆయనని అందుకోగలమా అంటే అయ్యో, ఆయన తత్వం మీకు తెలియట్లేదు. ఒక పక్కన పరత్వాన్నే చూపిస్తూ ఒక పక్కన సౌలభ్యాన్ని, సౌశీల్యాన్ని చూపించేటటువంటి గొప్ప అఘటిత ఘటనా సమర్థుడు ఆయన. అలాంటి గొప్ప క్షీరాబ్దిలో దేవతలందరి చేత సేవింప
పూజింపబడేటటువంటి ఆ స్వామి మన కోసం మూలగలంద సేవడియో. ఆ పాదాలు చూడండి, మీకు తెలిసిపోతుంది. ఆయన అందరినీ తన దగ్గరికి చేర్చుకునేటటువంటి వాడు అని ఆ ఎర్రని పాదాలు చూస్తేనే, చరణారవిందాలు చూస్తేనే తెలిసిపోతుంది. ఆయన సౌలభ్యము సౌశీల్యం అంతా కూడా కందిపోయినటువంటి ఆ ఎర్రని పాదాలు కందిపోవడం ద్వారా, లోకాలన్నిటినీ కొలవడం ద్వారా కందిపోవడం వల్ల ఎర్రగా అయిపోయాయి, శ్రమతోటి ఎర్రగా అయిపోయాయి ఆ పాదారవిందాలు. ఆ పాదారవిందాలను చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఇంత గొప్ప పరాత్పరుడైనప్పటికీ కూడా ఎవ్వరూ కోరుకోకపోయినా ఈ లోకానికి ఆయన వామనుడిగా వేయించేసి త్రివిక్రముడుగా మారి అందరి శిరస్సుల మీద తన పాదాలు ఉంచేటటువంటి సౌలభ్యము సౌశీల్యము కలిగినటువంటి వాడు. అలా కాను మోను పర్వతము రాళ్ళు రప్పలు అని భావించకుండా ఈ లోకాలంతటినీ కూడా కొలిచినటువంటి ఆ పాదారవిందాలు చూడండి. ఎర్రగా శ్రమతోటి ఎర్రగా అయిపోయినటువంటి ఆ పాదారవిందాలను చూడండి. అవి చూస్తేనే స్వామి యొక్క సౌశీల్యం ఏమిటో సౌలభ్యం ఏమిటో మనకు తెలుస్తుంది. ఆయన ఎక్కడో దేవతల చేత స్తుతింపబడేటటువంటి వాడు. దేవత సమూహాలందరూ కూడా ఆయన కటాక్షం ఎప్పుడు కలుగుతుందా ఎప్పుడు ఆయన దర్శనం అవుతుందా అని ఆ క్షీరాబ్దిలో వేయించేసి చేతులు జోడించి వేయించేస్తూ ఉంటే ఆయన మాత్రం మన మీద ఉండేటటువంటి ప్రేమతోటి వామనుడికి ఒక మరుగుజ్జుగా తనని తాను తక్కువగా చేసుకొని వామనుడిగా మారి త్రివిక్రముడిగా మారి ఈ లోకాలన్నిటినీ కూడా కొలిచి తన తిరువడిகள் మనందరి మీద కూడా ఉంచి మనందరికీ మహోపకారం చేసినటువంటి ఆ పాదారవిందాలను చూస్తే ఈ ఆయన సౌలభ్యము సౌశీల్యము మనకు తెలిసిపోతుంది. అదిగో లోకాలన్నిటినీ కొలిచినటువంటి సెవ్వడి ఆ ఎర్రని పాదారవిందాలు అవే కదా అని మోహపడిపోయి ఆళ్వార్లు ఇంకేం మాట్లాడాలో అనుభవంలో ఇంకేం చెప్పాలో తెలియక అంత గొప్పవాడు మా కోసం ఇంత సౌశీల్యాన్ని సౌలభ్యాన్ని ప్రదర్శిస్తున్నాడే, ఇంత సౌలభ్యంగా సౌశీల్యంగా మా కోసం కిందకి దిగివచ్చి లోకాలన్నిటినీ అడిగితే మళ్ళీ వద్దంటారేమో, మా శిరస్సుల మీద నీ పాదారవిందాలు వద్దు స్వామి అని అంటారేమో అని అడగకుండానే వారందరి మీద జ్ఞాని అని వశిష్ఠుడని చండాలుడనేటటువంటి తారతమ్యం లేకుండా అందరి శిరస్సుల మీద తన పాదారవిందాలను ఉంచి తాను శ్రమపడి ఆ శ్రమ ద్వారా ఎర్రటి పాదారవిందాలు కలిగి ఉన్నటువంటి కానీ తాను శ్రమపడినా ఇక్కడ ఉన్నటువంటి సంసారంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఉజ్జీవింపబడాలి అనేటటువంటి గొప్ప మనసు కరుణతోటి ఈ లోకాలన్నిటినీ కొలిచినటువంటి ఆ పాదారవిందాలు సేవించండర్రా. అప్పుడు పరమాత్మ యొక్క సౌశీల్యము సౌలభ్యము మీకు తెలుస్తుంది. మూలగళంద సేవడియో ఏలు 3 లోకాలను కొలిచినటువంటి ఆ ఎర్రని చరణములను ఆ ఎర్రని తిరువడిగళ్ళు కదా అని ఆ అనుభవంలోనే పరమాత్మ యొక్క సౌశీల్యాన్ని అటువైపు పరత్వాన్ని ఒకసారి సేవించి ఒక పక్కన దివ్యమంగళ విగ్రహం, అసలు ఇందులో ఏ ఒక్కటి సేవించినా కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాం. పరమాత్మ గుణాలే కాకుండా వట్టి దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తే ఆ సౌందర్య సౌకుమార్య లావణ్యములు అనేటటువంటి ఆ ప్రవాహంలోనే కొట్టుకుపోతూ ఉంటాం. కానీ నమ్మాళ్ళవార్లు ఇక్కడ ఎలాంటి స్థితిలో ఉన్నారు, అందుకే సమాపన క్రియ ఏమీ వాడకుండా ఏ క్రియాపదం చెప్పకుండా ఉండడానికి కారణం ఏమిటి అంటే, ఒకటి అనుభవిస్తేనే పెరుమాళ్ళకు సంబంధించినటువంటి ఒకటి అనుభవిస్తేనే అందులో మనం కొట్టుకుపోతుండే, ఏ సౌందర్యాన్ని తీసుకొని ఆ సౌందర్యాన్ని అనుభవిస్తేనే అందులో మనం మునిగిపోతూ ఉంటాం. రెండవది ఆయన పరత్వాన్ని తీసుకొని ఆ పరత్వాన్ని కేవలం అనుభవిస్తూ ఉంటేనే అందులో మనం కొట్టుకుపోతూ ఉంటాం. ఇంకా పరమాత్మ యొక్క సౌలభ్యాన్ని తీసుకొని సేవిస్తే అందులో కొట్టుకుపోతూ ఉంటాం. సౌశల్యాన్ని తీసుకొని సేవిస్తూ ఉంటే ఆళ్వార్లు కూడా అందులో పరిపూర్ణంగా మునిగి దాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నమ్మాళ్వార్లు ఒక పక్కన దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తున్నారు, ఒక పక్కన పరాత్పరుడి యొక్క పరాత్వాన్ని సేవిస్తున్నారు, ఒక పక్కన అంతకన్నా ఆ రెండింటికన్నా కూడా గొప్పవైనటువంటి సౌలభ్య సౌశల్యాన్ని సేవిస్తూ అవే కదా 3 లోకాలని కొలిచినటువంటి సేవడి, అవే కదా 3 లోకాలని కొలిచినటువంటి తిరుపాదారవిందములు, అవే కదా శ్రీపాదములు, 3 లోకాలను కొలిచినటువంటి పాదారవిందాలు, అవే కదా అని వాటిని చూస్తూ వాటిలోనే మన మనసును పారేసుకొని ఆ అనుభవాన్ని అనుభవిస్తున్నారు. మనం దీన్ని ఎలా అన్వయించుకోవాలి అంటే,
ఆ 3 లోకాల్ని కొలిచినటువంటి పాదార విందాలు జయీ భవ విజయీ భవ, ఎప్పుడు కూడా మంగళంగా ఉండాలి, ఎప్పుడు వర్ధిల్లుతూ ఉండాలి అని మనం దాన్ని అన్వయించుకోవాలి. అలా ప్రతి పదం అంత అద్భుతంగా ఈ పాసురాన్ని మనకి ఆళ్వార్లు కటాక్షించారు. దానికి అంతే అద్భుతంగా నమ్మాళ్వార్లు ఏ భావనతోటి ఈ పాసురాన్ని, ఏ పదాన్ని ఎందుకు ప్రయోగించారు అని మనకి బాగా తెలియాలి అంటే అది పరమ కృప కలిగినటువంటి పెరియవాచాన్ పిళ్ళై వ్యాఖ్యానాన్ని సేవిస్తేనే మనకి నమ్మాళ్వార్ల యొక్క మనసు ఆవిష్కరింపబడుతుంది. ఇలాంటి ఆ పాసురానికి పెరియవాచాన్ పిళ్ళై వ్యాఖ్యానాన్ని యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మన భాగ్యం ఏమిటంటే అంత అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఈవన్ని సింగరాచార్య స్వామి వారు పరమ కృపతోటి మనలాంటి అగ్నులందరూ కూడా సేవించడానికి, దాన్ని అధ్యయనం చేయడానికి ఆంధ్రీకరించి మహోపకారం చేశారు. వారి చరణారవిందాలలో కూడా దాసోహం సమర్పిస్తూ పెరియవాచాన్ పిళ్ళై వ్యాఖ్యానాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సెక్కర్మాముగిలుడుతూ ఇత్యాది మొదటి వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తున్నారు. సెక్కర్మాముగిలుడుతూ శ్యామమాన నిరత్తుక్కు పరభాగమాన శివప్పై ఉడైతాయ్. పరమాత్మ యొక్క తిరుమేని ఎలా ఉంటుంది అంటే నల్లటి శ్యామ వర్ణంలో ఉంటుంది, మేఘశ్యామల మూర్తి స్వామి. అలా మణివిడంబు కృష్ణ పరమాత్మ సౌందర్యాన్ని గురించి తెలియచేస్తూ ఒక చక్కటి శ్లోకం అనుగ్రహిస్తారు మన పూర్వులందరూ కూడా. కృష్ణ పరమాత్మ రోజు యశోదాదేవి కృష్ణుణ్ణి అలంకరింపచేసి కొంచెం సద్ది మూట ఇచ్చి ఒక పిల్లని గ్రోవి ఇచ్చి ఒక కర్ర ఇచ్చి వెళ్ళు మీ నాన్నగారితో పాటు వెళ్ళి ఆ దూడలన్నిటినీ కూడా మేపిరావయ్యా అని కృష్ణుణ్ణి రోజు పంపించేసేది. కృష్ణుడు అలా దూడల్ని తీసుకొని గోవర్ధనగిరి వరకు వెళ్ళాలి. అలా అడవిలో నడుస్తూ ఉంటే ఆ మధ్యలో అడవిలో ఉన్నటువంటి ఋషులందరూ రోజు వారి నిత్య విధులన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో జపాలు చేసేటటువంటి వారు, కొంతమంది హోమాలు చేసేటటువంటి వారు, కొంతమంది వేదాధ్యయనం చేసేటటువంటి వారు. కృష్ణుడు రోజు ఈ దూడలన్నిటినీ కూడా తీసుకొని ఆ ముని ఆశ్రమ వాకిళ్లలోంచి, ఆ ముని ఆశ్రమాలు ఎక్కడ ఉన్నాయో ఆ పక్క నుండి వెళుతూ ఉండేవాడు. వెళుతూ ఉంటే అప్పటి వరకు అసలు మునులు మహర్షులు యోగులు అంటేనే లోకాన్నంతటినీ కూడా మరిచిపోయి తమ మనసంతా కూడా చేసేటటువంటి విషయము, ఆ విషయానికి లోపల అధీనంగా ఉన్నటువంటి సర్వేశ్వరుడి మీద మనసు పెట్టి చేస్తూ ఉంటారు. అలా అన్నిటినీ మరిచిపోయినటువంటి ఆ మహర్షులు కూడా కృష్ణ పరమాత్మ అలా నడుచుకుంటూ ఉంటే నీలమేఘ శ్యామ వర్ణంతో ఉన్నటువంటి ఆ దివ్య జ్యోతిస్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దివ్య తిరుమేని సౌందర్యాన్ని చూస్తూ వారు చేసేటటువంటి పనులన్నిటినీ కూడా మరిచిపోయి కృష్ణుణ్ణే చూస్తూ ఉండిపోయారట. జపాలు చేసేటటువంటి వారు జపాలు మానేసి కృష్ణుణ్ణే చూస్తూ ఉండిపోయారట. యాగాలు చేసేటటువంటి వారు యాగాలను మానేసి కృష్ణుణ్ణే చూస్తూ ఉండిపోయారట. అలా తపస్సులు చేసి వేదాధ్యయనం చేసేటటువంటి వారందరూ కూడా అవన్నీ మానేసి కృష్ణుణ్ణే చూస్తూ ఆ నీలమేఘ వర్ణ శ్యాముని మణికాంతుల్ని ఈనేటటువంటి ఆ కృష్ణ పరమాత్మనే సేవిస్తూ ఉండిపోయేటటువంటి వారట. అలా నీలమేఘ శ్యామ నిరత్తుకు అద్వితీయంగా ఉండేటటువంటి శ్యామవర్ణం నల్లటి వర్ణానికి పరభాగమాన శివపై ఉడైతాయి. చూడండి, లోకంలో ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది. గ్రీన్ కలర్ పట్టు చీరకి ఏ బార్డర్ ఉంటే బాగుంటుంది అంటే ఆడవాళ్ళందరూ కూడా ఎర్రటి బార్డర్ ఉంటే బాగుంటుంది అంటే కాంట్రాస్ట్గా ఎర్రటి బార్డర్ ఉంటే బాగుంటుంది అని చెప్పినట్టుగా అలా పచ్చటి తిరుమేని కలిగినటువంటి ఆ స్వామికి పరభాగమాన కాంట్రాస్ట్గా ఉండేటటువంటి ఒక ఎర్రటి పీతాంబరాన్ని ధరించాడు స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. పరభాగమాన శివపై ఉడైతాయి. దానికి కాంట్రాస్ట్గా గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్గా ఉండేటటువంటి ఆ తిరుమేని కాంతులకి పరభాగం కాంట్రాస్ట్గా ఉండేటటువంటి ఎర్రటి పీతాంబరాన్ని ధరించాడు స్వామి అని చెప్తున్నారు. ఆ పీతాంబరం కూడా ఎలాంటి పీతాంబరము? మాముగిలుడత్తు అని చెప్పారు కాబట్టి పెద్ద పీతాంబరము అని చెప్తున్నారు. ఆ పెద్దతనం ఏమిటి అంటే కొడుక్కుం కొయ్సగముం వైత్తుడు కలాంబడియాన
అళవైయుడైతాయ్. కొంతమంది చూడండి పంచెలు వస్త్రాలను ధరించేటప్పుడు ఆ అంచు చాలా చిన్నగా ఉంటుంది, ఆ వస్త్రము కూడా చిన్నగా ఉంటుంది. వారు పంచకచ్చాయం అని అలా వైష్ణవ సాంప్రదాయంలో ఆ కచ్చం పోసి కట్టుకుంటూ ఉంటే ఆ పంచ సరిపోకుండా ఉంటుంది. కానీ పెరుమాళ్ళు ధరించేటటువంటి ఆ వస్త్రము, ఆ పీతాంబరం ఎలా ఉంది అంటే కొడుక్కుం కొయ్సగముం వైత్తుడొక్కులాంబడి అన్న చక్కటి ముందు వైపు ఆ అంచంతా కనిపించేటట్టుగా ముందు వైపు కూడా ఆ కుచ్చిళ్ళు పోసి పరమాత్మకు ధరించాడు. వెనకాత కచ్చం పోసి ఆ కచ్చాన్ని కూడా పెద్ద అంచుతోటి పరమాత్మ ధరించాడు. అలా చక్కగా ధరించడానికి వీలుగా ఉండేటటువంటి పెద్ద వస్త్రము, చక్కటి పెద్ద అంచులతోటి చక్కగా ధరించేటటువంటి చక్కటి వస్త్రం కలిగినటువంటి వస్త్రం అది, పీతాంబరం అది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మనం నంబెరు వాళ్ళని ఎప్పుడు సేవించినా కూడా చక్కగా ముందు వైపు ఏమో పెద్ద అంచుతోటి ఆ అంచంతా కనిపించేటట్టుగా ముందు వైపు ధరిస్తారు. కొడుకు ముందు వైపు ధరించేటటువంటి ఆ కుచ్చిళ్ళు పోసి లోపలికి ధరించేటటువంటి ఆ భాగాన్ని కొడుక్కుం అంటారు. వెనకాతల ధరించేటటువంటి కచ్చను కోయిసగము అంటారు. అలా కచ్చ పోసి చక్కగా నంబెరుమాళ్ళు ఎప్పుడు మనకి సేవ సాయించినా కూడా అలా మనకి ముందు వైపు ఒక పెద్ద అంచుతోటి చక్కగా వస్త్రం ధరింపచేసి ఉంటుంది. అలా అక్కడ క్షీరాబ్దిలో కూడా ఆ క్షీరాబ్దినాథుడు ధరించినటువంటి వస్త్రం ఎలా ఉంది అంటే చక్కటి అంచుతోటి పెద్దదైనటువంటి, ఏదో చిన్న వస్త్రం కాకుండా పెద్ద వస్త్రాన్ని ధరించి ఉన్న అంచు ముందు కచ్చము, ముందు కుచ్చిళ్ళు పెట్టుకోవడానికి, కనుక అదిలో కచ్చపోసి ధరించడానికి వీలుగా ఉండేటటువంటి పెద్ద వస్త్రం అది, పెద్ద పీతాంబరం అది అని ఆ పీతాంబరం యొక్క సొగసు. పచ్చటి పీతాంబరము, ఎర్రటి అంచు కలిగినటువంటిది, శ్యామ వర్ణంలో ఉన్నటువంటి పెరుమాళ్ళకు ధరింపచేశారు. ఆయనేమో నల్లటి వర్ణంలో ఉంటాడు, లేకపోతే పచ్చటి. కవులకి ఇక్కడ కొన్నిసార్లు పెరుమాళ్ళ యొక్క తిరుమేనిని నల్లటి వర్ణంలో చెప్తూ ఉంటారు, కొన్నిసార్లు బంగారు వర్ణంలో చెప్తూ ఉంటారు, కొన్నిసార్లు పచ్చ వర్ణంలో చెప్తూ ఉంటారు. నిజంగా కవులకి ఆ మూడిట్లో కూడా తారతమ్యం ఏమీ ఉండదు. పచ్చటి వర్ణమన్నా, బంగారు వర్ణమన్నా, నల్లటి వర్ణమన్నా వారికి అందులో డిఫరెన్స్ చూడరు. కాబట్టి ఒక్కొక్కసారి పెరుమాళ్ళ యొక్క తిరుమేనిని నల్లటి వర్ణంగా పోలుస్తూ ఉంటారు, కొన్నిసార్లు పచ్చటి వర్ణంతో పోలుస్తూ ఉంటారు, కొన్నిసార్లు బంగారు వర్ణంతో పోలుస్తూ ఉంటారు. అందుకే కూరత్తాళ్వాన్ సుందరబాహుస్తవంలో ఒక చక్కటి శ్లోకంలో అనుగ్రహిస్తారు. పరమాత్మ ఆ సుందరబాహుస్వామి యొక్క తిరుమేని సౌందర్యం ఎలా ఉంది అంటే కనక మరకత అంజన నిభం. కనక అంటే బంగారు వర్ణం, మరకత అంటే పచ్చటి వర్ణం, అంజన అంటే నల్లటి వర్ణం. ఈ మూడు రంగుల్ని కూడా 3 విడివిడి పాత్రలలో వేసి వాటిని మళ్ళీ చక్కగా మదించండి. ఇప్పుడు పాల సముద్రాన్ని మదిస్తే అందులోంచి ఎలా అయితే అమృతం ఉద్భవించిందో, పెరుగుని మదిస్తే అందులోంచి వెన్న ఎలా వస్తుందో, ఈ 3 వర్ణాలని, బంగారు వర్ణాన్ని, నల్లటి వర్ణాన్ని, పచ్చ వర్ణాన్ని కూడా 3 పాత్రలలో వేసి బాగా మదించండి. అంటే అందులో ఉన్నటువంటి అసారాన్నంతటినీ కూడా తొలగించి కేవలం సారభూతమైనటువంటి ఒక విషయాన్ని, ఒక వర్ణాన్ని తీసుకొని ఆ మూడిటిని కలిపితే ఆ బంగారు వర్ణాన్ని, నల్లటి శ్యామ వర్ణాన్ని, పచ్చటి వర్ణాన్ని, ఉన్నటువంటి దోషాలన్నిటినీ కూడా తొలగించి ఆ మూడిటిని కలిపితే ఒక అద్వితీయమైనటువంటి ఒక వర్ణం వస్తుందండి. అది పెరుమాళ్ళ యొక్క తిరుమేని వర్ణము అని అద్భుతంగా కూరత్తాళ్వాన్ సుందరబాహుస్తవంలో ఒక శ్లోకంలో మనకు అనుగ్రహిస్తారు. వేదాంత దేశకులు ఈ 3 కలయిక ఎలా ఎక్కడైనా మనకి అది మనం ఊహించుకోగలమా, మనం చూడగలమా అంటే నెమలి కంఠం, నెమలికి ఆ పింఛంలో ఉన్నటువంటి ఉంటాయి కదా, ఆ నెమలి పింఛం ఏదైతే వర్ణంలో ఉంటుందో ఆ నెమలి పింఛంలో మనం పచ్చవర్ణాన్ని చూడొచ్చు, ఆ నెమలి పింఛంలో నల్లటి అంటే బ్లూ కలర్ ఒక నీల వర్ణాన్ని చూడొచ్చు, ఆ పింఛంలో బంగారు వర్ణాన్ని కూడా చూడొచ్చు. అలా నెమలి పింఛం ఎలా అయితే రంగురంగుల శోభతో ఎలా అయితే విరాజిల్లు ఉంటుందో పెరుమాళ్ళ యొక్క తిరుమేని వర్ణం కూడా అంతే భోగ్యంగా ఉంటుంది అని వేదాంత దేశం వారు ఆ మూడిటికి కలిపి ఒక ఉపమానం అనుగ్రహిస్తారు. నిజంగా అలా బంగారు వర్ణంగా, నల్లటి వర్ణంలో, పచ్చటి వర్ణంలో పెరుమాళ్ళు వేయించేసి ఉంటారా అండి? ఇదితో ఉత్ప్రేక్షించడానికి ఊహించుకోవడానికి బాగుంది, కానీ నిజంగా అలా ఉంటుందా ఎక్కడైనా అంటే మీరు నృత్యం కూడా మనం దివ్య దేశాలలో చూడొచ్చు. పెరుమాళ్ళు ఎప్పుడూ కూడా నల్లటి వర్ణంతోనే ఉంటారు, కానీ పక్కన
పెరియ పిరాటియారు వేయించేసి ఉంటారు కాబట్టి ఆవిడ ఏ వర్ణంలో ఉంటారు? హిరణ్యవర్ణం హరిణీం. శ్రీదేవి ఎప్పుడు కూడా హిరణ్య వర్ణంలోనే బంగారు వర్ణంలో ఆవిడ వేయించేసి ఉంటుంది కాబట్టి ఇటువైపు శ్రీదేవి ఏమో హిరణ్య వర్ణంలో బంగారు వర్ణంలో వేయించేసి ఉంటే ఆ పక్కన భూమాదేవి ఉంటుంది. భూమాదేవికి వర్ణాన్ని మరకత వర్ణం, పచ్చటి వర్ణం. ఆవిడ భూమి కాబట్టి భూమి అంతా కూడా పచ్చగా ఉంటుంది కాబట్టి ఆవిడికి పచ్చటి వర్ణాన్ని చెప్తూ ఉంటారు మా శాస్త్రాలలో మా పెద్దవారందరూ కూడా. అలా మధ్యలో ఏమో పెరుమాళ్ళ నల్లటి వర్ణంలో, ఇటు పక్కనేమో శ్రీదేవి సువర్ణ హిరణ్య వర్ణంలో, అటు పక్కన భూమాదేవేమో పచ్చటి వర్ణంలో. ఈ మూడు కూడా సేర్తి కలిగితే ఆ సకర్మామిగు అలా మూడిటిని కలిపి ఒక అద్వితీయమైనటువంటి వర్ణం మనకి సేవ సాయిస్తూ ఉంటారు పెరుమాళ్ళు. అలా ఆ మూడు రంగులు కూడా కలిగినటువంటి ఒక చక్కటి వర్ణము పెరుమాళ్ళది అనే విషయాన్ని చక్కగా తెలియజేస్తుంటారు. అలా కొడుక్కుం కొయ్సగముం వైత్తుడుకులాంబడియాన అళవయ్యొడుతాయి మాముగిల్ అన్నారు కాబట్టి పెద్ద పీతాంబరాన్ని ధరించి ఉన్నాడు కాబట్టి స్వామి ఆ పీతాంబరం ఎలా ఉంది అంటే చక్కగా ముందు కుర్చీళ్ళు చక్కగా పెట్టుకోవడానికి వీలుగా, వెనకాల కచ్చా పోసి పెట్టుకోవడానికి వీలుగా, అవి కూడా పెద్ద పెద్ద వెడల్పైనటువంటి బార్డర్ తోటి చక్కగా వాటిని పెరుమాళ్ళు సేవ అలా ఉండడానికి వీలైనటువంటి వస్త్రము. ఇక్కడ పెరియవాచాన్ పిళ్ళ ఎలా వ్యాఖ్యానించారు అంటే ఇక ఆ మరకత పర్వతం గురించి చెప్పడం లేదు. ఆ మరకత పర్వతం పెరుమాళ్లే కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి ఒక్కొక్క విశేషణము కూడా పెరుమాళ్ళకి అన్వయించే ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగా ఇక్కడ మేఘాన్ని, ఆ ఎర్రటి మేఘం గురించి వ్యాఖ్యానం చేయాలి. అలా చేయకుండా పెరుమాళ్ళు ధరించినటువంటి పీతాంబరం గురించే వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తున్నారు. దాని గురించే మనకి ఇక్కడ విశేషించి కటాక్షిస్తున్నారు. ఇక ఆ పీతాంబరం ఎలా ఉందండి అంటే సౌకుమార్యత్తుకు సేరందు కుళిరెందిరుక్కిర ముగిలై అరయిలై పూత్తారే పోలై ఎడుతూ అద్భుతంగా చెప్తున్నారు. సౌకుమార్యత్తుకు సేరింది ఆ పెరుమాళ్ళ సౌకుమార్యానికి తగినటువంటి ఒక పీతాంబరం అండి, పచ్చటి వస్త్రం అండి. అది కొన్నిసార్లు వస్త్రం ఎలా ఉంటుంది అంటే ధరిస్తే అది మనకి రాపిడి కలగ చేస్తూ గట్టిగా మెత్తగా ఉండకపోతే, మృదువుగా ఉండకపోతే ఆ వస్త్రము ధరిస్తే ఒక అసౌకర్యంగా ఉంటుంది. కానీ పెరుమాళ్ళు ధరించినటువంటి ఆ పీతాంబరము ఆయన సౌకుమార్యానికి తగినటువంటి వస్త్రం అది. ఆ వస్త్రం ధరిస్తే ఎలా ఉండాలి అంటే అందంగా ఎప్పుడు ఆ వస్త్రం ఉంటుంది అంటే అది మన శరీరానికి అతుక్కున్నట్టుగా ఉంటే అప్పుడు ఆ వస్త్రమును ధరించినటువంటి వ్యక్తికి ఒక చక్కటి శోభ కలుగుతుంది. అలా కాకుండా ధరించినటువంటి వ్యక్తికి దగ్గరగా ఉండకుండా ఆ వస్త్రం అంతా కూడా దూరంగా లూజ్గా ఉంటే ఆ చూడటానికి కూడా అంత అతిశయంగా ఉండదు. పెరుమాళ్ళకి ధరించినటువంటి పీతాంబరం ఎలా ఉంది అంటే ఆయన సౌకుమార్యానికి తగినటువంటి ఒక చక్కటి వస్త్రం, ఆయన సౌకుమార్యానికి తగినట్టుగానే ఆ పీతాంబరం కూడా శుతిమెత్తనైనటువంటి వస్త్రము. అంతేకాకుండా దానికి ఒక పోలిక ఎలా చెప్తున్నారు అంటే మేఘము ఎలా అయితే ఎప్పుడు చల్లగా ఉంటుందో, మేఘానికి చల్లదనం ఎలా ఉంటుందో అలా పెరుమాళ్ళ సౌకుమార్యానికి తగినటువంటి పీతాంబరము. మేఘం అంటేనే చల్లగా ఉంటుంది, మేఘం అంటేనే నీటిని అంతటినీ కూడా తాను కంఠం వరకు గ్రహించినటువంటిది కాబట్టి నీరెప్పుడూ కూడా నీటితో నిండినటువంటి మేఘం ఎప్పుడూ కూడా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎప్పుడూ మేఘం చల్లగా మేఘానికి సహజంగా ఉండేటటువంటి ఒక గుణం చల్లందనం. అలాగే పెరుమాళ్ళ సౌకుమార్యానికి తగినటువంటి పీతాంబరము. మళ్ళీ ప్రత్యేకించి పీతాంబరం మెత్తగా ఉంటుందండి. పీతాంబరం చాలా సుకుమారంగా ఉంటుంది పెరుమాళ్ళకి సౌకుమార్యానికి తగినట్టుగా అని మనం ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు. మేఘానికి చల్లదనం ఎలా అయితే సహజమైనటువంటి ధర్మము, సహజమైనటువంటి ఒక గుణము, అలా పెరుమాళ్ళ యొక్క సౌకుమార్యమైనటువంటి తిరుమేనికి తగినటువంటిది ఈ పీతాంబరము అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. కొళిరిందు ఇరుక్క ముఖిలై అరయిలై పూత్తారై పోలై ఎడుతూ. ఇక పీతాంబరం ఎలా ఉంది అంటే ఏదో ప్రత్యేకమైనటువంటి ఒక వస్త్రం భాగం, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వస్తువు. ఇప్పుడు మనం ధరిస్తున్నామంటే మన శరీరం వేరు, మనం ధరించేటటువంటి వస్త్రము వేరుగా ఉంటుంది. కానీ పెరుమాళ్ళ విషయంలో అలా లేదండి. ఆయన ధరించినటువంటి
పీతాంబరము ఆయనలో ఒక భాగమా అన్నట్టుగా ఉందట. ఒక పచ్చటి వృక్షాన్ని చూస్తూ ఉంటాం. సంపంగి వృక్షాన్ని చూస్తే చెట్టంతా కూడా పచ్చటి వర్ణంలో ఉంటుంది, కానీ అక్కడక్కడక్కడక్కడ పసుపచ్చటి పువ్వులు, సంపంగి పువ్వులన్నీ కూడా విరబూసి ఉంటాయి. చూస్తుంటే ఆ పచ్చటి చెట్టును, ఆ సంపంగి పువ్వులను చూస్తూ, చెట్టు మీద పూచినటువంటి ఆ సంపంగి పువ్వులను చూస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా, ఎంత మనసుకి ఆనందకరంగా ఉంటుందో. స్వామి నల్లటి తిరుమేనికి, శ్యామవర్ణంలో ఉన్నటువంటి ఆ తిరుమేనికి, ఒక తిరుమేని అనేటటువంటి ఒక వృక్షానికి పువ్వు పూచిందా అన్నట్టుగా ఉందట ఆ స్వామి ధరించినటువంటి ఆ వస్త్రము, ఆ పీతాంబరము. ఆ రైలే పూత్తార్ పోలే ఉడుతూ, నడుములో ఒక చక్కటి పుష్పం, పచ్చటి పుష్పం పూసిందా. స్వామిని ఒక తన్నే తాన్ కొడుకుం కర్పగన్ అని చెప్తారు. స్వామిని ఎలా పోలుస్తూ ఉంటారంటే తనని తాను అర్పించుకునేటటువంటి ఒక కర్పక వృక్షం, ఒక కల్పవృక్షంగా పెరుమాళ్ళని సంభావిస్తూ ఉంటారు. అలాంటి పచ్చటి కల్పవృక్షానికి ఆ మధ్య భాగంలో ఒక పసుపచ్చటి పువ్వులన్నీ కూడా పూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. స్వామి యొక్క నడుములో పీతాంబరం అనేటటువంటి పుష్పం పూచిందా అన్నట్టుగా ఉందండి. అంటే వృక్షము పుష్పము రెండు ఎలా అయితే వేరు కాదో, ఆ రెండు ఒకటిగా ఉంటాయో, ఇక్కడ పీతాంబరం కూడా స్వామి యొక్క తిరుమేనిలో ఒక వేరే భాగం, వేరే పదార్థం కాదండి, స్వామి తిరుమేనిలో ఒక భాగమే అన్నట్టుగా ఆ పచ్చటి వృక్షంలో పసుపచ్చ పుష్పములు పూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో అంత ఆహ్లాదకరంగా ఉంది స్వామి యొక్క పీతాంబరము అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా. ఇదంతా కూడా ఎలా ఉంది అంటే ఆ మరకత పర్వతానికి శక్కర్మాముగిలుడుతూ ఎర్రని మేఘములన్నీ కూడా వచ్చి చేరితే ఆ మరకత పర్వతానికి ఆ మేఘముల యొక్క సమూహం అంతా కూడా ఒక వస్త్రంగా ఉన్నట్టుగా ఇక్కడ స్వామికి ఆ పచ్చటి తిరుమేని కలిగినటువంటి ఆ స్వామికి ఈ పీతాంబరం, పచ్చటి పీతాంబరం కూడా అలాగే అంత అద్వితీయంగా, అంత అమోఘంగా ఉందండి అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా మనకి పెరియవాచాన్ పిళ్ళ ఆ మాటలు, పదాలు చెప్పడమే, అనుగ్రహించడమే చూడండి. అరైలే పూత్తార్ పోలే, నడుము పూచిందా అన్నట్టుగా ఉందట ఆ పీతాంబరం. ఎంత అద్భుతమైనటువంటి నడుము పూచిందా అన్నట్టుగా ఉందండి ఆ పీతాంబరం అని అంత అద్భుతంగా మనకి అనుగ్రహించారు. మిగిలినటువంటి విశేషాలు యథావకాశంగా మళ్ళీ తర్వాత రోజు సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. సఠారేటిరాత్ ప్రోక్తత్రయ్యంతార్థప్రదాయనే స్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం. మంగళాశాసన పరైన్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం. ఆళ్వారం పెరుమానార్ జీయర్ తిరువడిகளே శరణం.